ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. మీరు ఇక్కడ గట్టిగా జూబ్లీహిల్స్ లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి. నెలకు 2,500 మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. నెలకు 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకు పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. వికలాంగులకు 6,000 రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా జూబ్లీహిల్స్ లో ఓడిపోవాలి. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒకవేళ కాంగ్రెస్ కు ఓటేస్తే ఏమైతుంది? రేవంత్ రెడ్డి ఒకటే అనుకుంటాడు, నేను ఏమి ఇయ్యకపోయినా, మహిళలకు నేను నెలకు 2,500 ఇయ్యకపోయినా, సిలిండర్ 500 అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చినా, కరెంటు ఫ్రీ అని కరెంట్ ఇయ్యకపోయినా, ఏమి ఇయ్యకపోయినా వీళ్ళు మళ్ళా నాకే ఇస్తున్నారు ఓట్లు, కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే, ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జూబ్లీహిల్స్ వాళ్ళు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది.